నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. తిరుమల నడకదారిలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. నిన్న రాత్రి లక్ష్మీ నరసింహ ఆలయం వద్ద భక్తులు కంటపడ్డ చిరుత నడక మార్గాన్ని వేగంగా దాటుతూ భక్తులను భయభ్రాంతులు గురిచేసిన చిరుత ఒక్కసారిగా అందరూ గట్టిగా కేకలు వేయడంతో అడవిలోకి పరుగులు తీసింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను అప్రమత్తం చేశారు విజిలెన్స్ అటవీ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. వేదాంతపురంలో ఆలయ దర్శనం అనంతరం కొత్త గంగారం గ్రామానికి చేరుకున్న కవితకు గిరిజనులు తమ సాంప్రదాయ పద్ధతిలో డప్పు వాయిద్యాలతో పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. గ్రామంలో గిరిజన దేవతలకు పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి గిరిజన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులతో సమావేశమైన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన హక్కుల సాధన కోసం ఢిల్లీ వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అశ్వరావుపేట మండలం కొత్త గంగారం గ్రామంలో నాయక్పూర్ గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశమైన కవిత మాట్లాడుతూ సమాజంలో ఉన్న వెనుకబడిన వ్యవస్థను మార్చడానికి ఒక ఆడబిడ్డగా నేను ధైర్యంగా మీ ముందుకు వచ్చా. మీ గ్రామానికి రావడం నా పుట్టింటికి వచ్చినట్లుగా ఉంది. గిరిజనులకు రుణాలు, ఉచిత విద్యుత్, వైద్యం అందించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 అమలు, ప్రత్యేక ఐటీడీ ఏర్పాటు కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ రక్షణ సేనను ప్రజలు ఆశీర్వదించాలని, గిరిజన హక్కుల కోసం నిరంతరం పోరాడతామని పేర్కొన్నారు. రాజకీయాల కోసం రాలేదు, మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చా. గిరిజనుల హక్కుల కోసం ఢిల్లీ దాకా పోరాడతాం. జీవో 3 ప్రత్యేక ఐటీడీ కోసం నా పోరాటం ఆగదని కవిత అన్నారు. ఇవాళ మేము కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో కొత్త గంగారం అనేటటువంటి నాయకంపోడు గ్రామంలో ఉన్నాము. మరి నాయకంపోడు గ్రామానికి సంబంధించి, అదేవిధంగా నాయకంపోడు అనేటటువంటి ఆదివాసీ జాతికి సంబంధించి అనేక పోరాటాలు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ గ్రామాల్లో ఇంతవరకు కరెంటు లేకపోతే వారే స్వయంగా పోరాటం చేసి గత 3 సంవత్సరాల కింద కరెంటు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో కరెంటు లేకపోవడం శోచనీయం. అంతేకాకుండా నాయకపోడు అనేటటువంటిది సపరేట్ ఒక ఆదివాసీ జాతి అనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం విస్మరించి ఈ నియోజకవర్గంలోనే 7,000 కుటుంబాలు ఉన్నప్పటికీ రాష్ట్రమంతా కూడా కేవలం 16,000 మంది ఉన్నారని మరి లెక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందంటే వారికి ఉన్నటువంటి అజ్ఞానము, వారికి ఆదివాసీలంటే లెక్కలేంతనం ఎంతుందని తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం, వాటి మీద పోరాటం చేస్తాం. ఆదివాసీల ముఖ్యంగా నాయకపోడ్ల యొక్క జనాభా గణన మళ్ళీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి జనాభా గణనలో కూడా నాయకపోడిది సపరేట్గా మరి కాలం ఉండేటట్టుగా, వారి జనాభా సంఖ్యను కేంద్ర ప్రభుత్వం సరిగ్గా గుర్తించేటట్టుగా, గణించేటట్టుగా తెలంగాణ రక్షణ సేన నుండి మా వంతు ప్రయత్నం చేస్తాం. 1950లో ఏదైతే గెజెట్లో, పార్లమెంట్ గెజెట్లో నాయకపోడు అనేటటువంటి కాలం మిస్ అయిందో అది పెట్టేటట్టుగా నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా ఆదివాసీ నాయకపోడు ప్రజలందరితో, నాయకులందరితో కలిసి వెళ్ళి ఎస్టీ కమిషన్లో కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. అల్టిమేట్గా ఎవరి సమూహానికి వారికి గుర్తింపు ఉండాలి, ఎవరి సమూహానికి వారికి గౌరవం ఉండాలి, అవకాశాలు రావాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన పనిచేస్తూ ఉన్నది, పనిచేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో రెవెన్యూ వ్యవస్థలోని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బతికుండగానే ఓ వృద్ధ రైతును చనిపోయినట్లు రికార్డులో నమోదు చేసి నకిలీ ధృవీకరణ పత్రాలతో 5 ఎకరాల అసైన్డ్ భూమిని కబ్జాకు పాల్పడిన నామా సత్యనారాయణ దమ్మపేట మండలం పెద్దగోళ్లగూడెం గ్రామానికి చెందిన వృద్ధ రైతు మళ్ల సత్యం ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సర్వే నెంబర్ 385/54లోని 5 ఎకరాల భూమి ఈ అక్రమ బదలాయింపుకు గురైంది. ఈ వ్యవహారంలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఆర్ఐ, తహసీల్దార్ వరకు పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. రక్షక భటులుగానే ఉండాల్సిన రెవెన్యూ అధికారులే భూ కబ్జాదారులకు సహకరించాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతుకు న్యాయం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జగన్ రెడ్డి గారి వేషాన్ని సాధించి ఈ దాని జిల్లా 5 ఎకరాల భూమి ఉంది నాకు నేను చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ సృష్టించి నా 5 ఎకరాలు ఇవాళ జెడ్ సర్టిఫికెట్ ఇచ్చి నామా సత్యనారాయణ గారు అయిన భూమి మొత్తం ఆక్రమించేసుకుంటాం. నాకు ఇక నాకు పెన్షన్ రాదు, నాకు రైతు భరోసా డబ్బులు రావు, ఇంకేమీ రావు. నన్ను పోషించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ అధికారులు లంచాలు ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక పేదవాళ్ళు కూడా పేదవాళ్ళ పొట్టలు కొడుతున్నారు. న్యాయం చేయండి. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తే ఆ వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతామోహన్ సంచలన ప్రకటించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్, సూర్యారావు, అబీద, కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కోనసీమ కాపులతో పాటు రాయలసీమలోని బలిజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు 16 ఏళ్లుగా సాగుతుండటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు ఒక న్యాయం, జగన్కు మరో న్యాయమా? ఇన్నాళ్లుగా కేసులు తేలకపోవడంతో న్యాయస్థానాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తున్నాయని వ్యాఖ్యానించారు. వైజాగ్ ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 4-5 అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పరిపాలన. రెండవది రేపో మాపో పూర్తి చేయబోయే 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేయబోయే మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి ఆస్థానం పరిపాలన. మూడవది మా మిత్రుడు కుమారుడు, చెప్పకుండా ఉండలేను, ఆయన గమ్ముకుంటే నేను కూడా గమ్ముగా ఉండేవాడిని, ఆయన మావిగన్నట్టున్నాడు, జగన్మోహన్ రెడ్డి. నాలుగవది ప్రత్యేక హోదా, దళిత క్రైస్తవులు, కాపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. డిసెంబర్ 6వ తారీఖున బాబ్రీ మసీదును పడగొట్టి అయోధ్య రామాలయాన్ని కట్టడం జరిగింది. మనందరం ఆహ్వానించాం. తిరుపతి వెంకటేశ్వర్ల స్వామిలాగా అయోధ్యలో రామాలయం రావడం చాలా సంతోషం. దేశ ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఇష్టపడ్డాడు. మరి అయోధ్య పేరు మీద, రాముడు పేరు మీద, దేవుడు రాముడు పేరు మీద వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడి దగ్గర వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. మరి భారతీయ జనతా పార్టీ సోదరులు, మిత్రులు ఇస్తా ఉంది. ఈరోజు ములాయం సింగ్ కొడుకు కూడా నిన్న మాట్లాడాడు. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది రామాలయం పేరు మీద. నేను పాపం ఆస్ట్రేలియాలో ఉన్నట్టున్నాడు, మెల్బోర్న్లో ప్రధానమంత్రి గారు. వారిని నేను డిమాండ్ చేస్తున్నాను, మరి ఈ విశాఖపట్నం ప్రెస్ క్లబ్ నుంచి వెంటనే ఈ రామాలయ నిధుల పైన
సిబిఐ విచారణ వేసి తీరాలి. ఆ సిబిఐ విచారణ కూడా సుప్రీంకోర్టు నేతృత్వంలో పర్యవేక్షణలో జరగాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండో విషయం, చిన్న బిడ్డలు, ఎక్కడైనా ఒక బిడ్డ చచ్చిపోతే మనం ఎంతో బాధపడతాం, కన్నీటితో దిగులు పడతాం. బిడ్డ చనిపోయారు. మరి ఇజ్రాయెల్ దగ్గర పాలస్తీనాలో గాజా అనే ప్రాంతంలో 20,000 మంది చిన్న బిడ్డలను చంపడం జరిగింది అమెరికా ఇజ్రాయెల్ సేనలు. ఇది దారుణం. ప్రపంచ చరిత్రలో 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మరి భారతదేశ విదేశాంగ శాఖ కానీ, మరి విదేశాంగ శాఖ అధినేతలు కానీ, మరి భారత ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గర్హనీయం. మనకు ఉన్నటువంటి గొప్ప విదేశాంగ విధానం గత 75 సంవత్సరాల్లో నెహ్రూ, ఇందిరాగాంధీలు, మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి ప్రధానమంత్రులు భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళారు. ఈరోజు మరి పరిస్థితి బాగా లేదు. అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు ప్రధానమంత్రి గారు 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోతే నోరెత్తకుండా ఉన్నారు? ఎందుకు యుద్ధం మొదలయ్యే 2 రోజుల ముందు బెంజమిన్ నెతన్యాహు దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఏమి ముచ్చట్లు ఆడారు? ఏం జరిగింది వారిద్దరి మధ్య? నాకొక్క అనుమానం ఉంది. భారతదేశ విదేశాంగ శాఖ మాట్లాడకపోవడానికి కారణం అమెరికా ఇజ్రాయెల్ పైన వ్యతిరేకంగా ఒక కామెంట్ కూడా చేయలేకపోవడానికి కారణం ప్రధానమంత్రి గారి మిత్రుడు, ప్రియమిత్రుడు అదానీ గారు ఉన్నారని నా అనుమానం. ఎందుకు? అమెరికా చేతుల్లో ఆయన ప్రియమిత్రుడు దొరికిపోయాడు. మరి బైడెన్ ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. బైడెన్ ఉన్నప్పుడు అప్పుడు అధ్యక్షుడు ఒప్పుకోలేదు. నాకు తెలుసు ఎన్నోసార్లు వెళ్ళారు అమెరికాకి, న్యూయార్క్కి, వాషింగ్టన్కి. అక్కడ బ్రతిమలాడుకున్నా కూడా బైడెన్ అనే ఆయన ఒప్పుకోలేదు. కేసులు కట్టాడు. ఆయన పైన చేసిన తప్పుని పట్టుకున్నారు. కానీ తన మిత్రుడు కొరకు మరి దేశ ఔన్నత్యాన్ని తగ్గించడం జరిగింది. మరి భారతదేశం ఒకప్పుడు పరిస్థితులు, ఈరోజు పరిస్థితులు ఏమి మోగపోయిందా? భారతదేశం 150 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశం ఒక్క మాట కూడా చిన్నారులు చనిపోతే మాట్లాడకపోవడం గర్హనీయం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ఈ 2 కాంగ్రెస్ పార్టీ తెచ్చినాయి. ఈరోజు విశాఖ ఉక్కు పైన ఒక్క మాట కూడా ప్రధానమంత్రి మాట్లాడకపోవడం, మా మిత్రుడు చంద్రబాబు నాయుడు ఆయనకు చెప్పి మాట్లాడించకపోవడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడటం లేదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో, రాజ్యసభలో. అంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటకు పడాలంటే ప్రత్యేక హోదా మనకు అవసరం. ఈ ప్రత్యేక హోదా ఇవ్వడంలోనూ సాధించడంలోనూ మరి మా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. మరి అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 19 ఏళ్ళు రేపో మాపో పూర్తి అయిపోతాడు ఆయన ముఖ్యమంత్రిగా. మరి ఏమి సాధించాడు చంద్రబాబు నాయుడు గారు? ఏమి 17 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి సాధించాడు? ఏమి చేశాడు? ఏమి చేయగలడు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని ఆపలేకపోతున్నాడు.
తిరుపతి విమానాశ్రయం పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి 4,000 ఎకరాల భూముల్ని అమ్ముకుంటుంటే అదానికి దాన్ని ఆపలేకపోతున్నాడు. ఎందుకయ్యా స్వామి నీ సపోర్టు వాళ్ళకి, వాళ్ళ సపోర్టు నీకు? ఏమి సాధించావు? గతం 2 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ నుంచి నువ్వు సాధించింది ఏంది? ఒక్క చిన్న మాట చెప్పగలవా ఓ మిత్రమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను, ఆహ్వానిస్తాను. రాత్రి సుమారు 11 గంటల సమయంలో నిందితుడు రాజకుమార్ బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. అనంతరం బాలిక తల్లి అమ్మమ్మను హత్య చేసి బాధితురాలిని సుమారు 3 కిలోమీటర్ల దూరంలోని చెరువు వద్ద తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. అక్కడ బాలికపై లైంగిక దాడి చేసి గొంతు కోసి హత్య చేసినట్లు దర్యాప్తులు వెల్లడైంది. అనంతరం రాజకుమార్ తన ఇంటికి వెళ్లి భార్య, 2 పిల్లలను కూడా హత్య చేసినట్లు సమాచారం. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ వరుస హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యల అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పిన రాజకుమార్ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. షాబాద్లో రాజకుమార్ కేవలం 2 గంటల వ్యవధిలో 6గురిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు ఈ దారుణాలు జరిగినట్లు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు తొలుత బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లి, అమ్మమ్మలను హతమార్చాడు. అనంతరం బాలికను బలవంతంగా సుమారు 3 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుని భార్య సరిత్తో పాటు 2 చిన్నారులను కూడా కిరాతకంగా చంపేశాడు. అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం తెలియజేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. మాకు రాత్రి షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలగూడ నాగర్కుంట విలేజ్లో ఈ 2 ప్లేసెస్లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి చాలా హరాస్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులగూడ హామ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది ముగ్గురు మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా, అది అప్పుడు స్లీప్లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ విల్ ఫర్ దట్. సార్ పోలీసులు సరిగా వివరించలేదు, పోక్సో కేసు అయిన తర్వాత అరెస్ట్ అతన్ని నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రధానంగా ఆరోపిస్తున్న ధర్నా కూడా చేసింది. అవును. సో యాక్చువల్లీ ఇమీడియట్లీ ఫేస్బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు, విలేజ్లో లేదు. ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేశాము అప్పుడు.
తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల ఈ పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం కోర్టు కూడా దే ఆర్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదర్వైజ్ 7 years పైన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్టు విల్ ఎక్సెప్ట్ రిమాండ్ అవుతుంది. ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్గా మాట్లాడారు అంతేకాదు మీరు చూసుకుంటాం. దాని గురించి వీఆర్ వెరిఫైంగ్. దాని గురించి నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ది పాత ఫైల్ కూడా చూసాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. యాంటిసిపేటరీ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చాడు. యాంటిసిపేటరీ తీసుకున్నాక ఏమైనా కండిషన్ ఏమన్నా పోలీస్ ఎస్ ఇది వచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాం. అప్పుడు ఎట్లా ఉండే సార్ అంటే కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ ఇది వాళ్ళకి అనకాపల్లి జిల్లాలోని రోడ్డెక్కిన అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన ర్యాలీ జరిగింది. సిపిఎం కార్యాలయం నుంచి ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద మానవహారం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించిన అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిసి నరసింహారావు, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29-30 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో ధర్నాలు జరిగితే వేలాది మంది ధర్నాని అర్ధరాత్రి ఏకోదావున మొత్తం లారీల్లో బలవంతంగా ఈడ్చి లారీల్లో వేసి 50-70 కిలోమీటర్ల దూరంలో వడ్డీలేయడం జరిగింది. ఈ రకంగా మేము జీతాలు అడిగితే నిర్బంధాన్ని ప్రయోగిస్తే మేము ఎంత నిర్బంధానికైనా ప్రాణాలకైనా తెగించేదానికి ఈరోజు దేశవ్యాప్తంగా మా హెచ్చరిక తెలియజేయడానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది. జీతాలు పెంచమని మేము అడిగితే యాప్లు పెంచుతున్నారు. నవచేతన యాప్ ఎందుకు పెట్టారు? మీరు ఎవరి కోసం పెట్టారు? వీళ్ళు కార్మికులు కాదా? సుప్రీంకోర్టు చెప్పింది అంగన్వాడీ కార్మికులు వీళ్ళకి సర్వీస్ కండిషన్లు ఉన్నాయి. 8 గంటలకు వచ్చి సాయంత్రం దాకా పనిచేస్తున్నారు, పిల్లల్ని సంరక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్ ఇది వచ్చిన తర్వాతే చిన్న పిల్లలు బడిలోకి వెళ్ళడం అనేటువంటి వ్యవసాయ దేశం ఉంది. తల్లి చీర పట్టుకొని పొలంలోకి వెళ్ళేవాళ్ళు ఈరోజు బడి బాట పట్టడానికి ప్రధాన కారణం అంగన్వాడీ ప్రీ స్కూల్ అయితేనే తర్వాత స్కూల్లో చేరడానికి అవకాశం అనేటువంటి. ఆశా కార్మికులు వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ఐసిడిఎస్ బెస్ట్ స్కీమ్ అని సుప్రీంకోర్టుతో సహా వీళ్ళు స్ట్రెంగ్తెన్ దీన్ని బలోపేతం చేయాలి. 10 మంది ఉన్న దగ్గర కూడా ఎంత మారుమూలైనా కూడా అంగన్వాడీ సెంటర్ పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉన్న నిధులు ఇచ్చేటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు, తగ్గిస్తూ ఉన్నారు. ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్లు అద్దె తీసుకున్న దగ్గర అద్దె పెరుగుతాయా తగ్గుతాయా? జీతాలు నిత్యం కార్మికులకు ధరలు పెరుగుతూ ఉంటే పంచాలా లేదా? అది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వం మొండిగా శ్రమ చేసే వాళ్ళని శ్రమజీవుల్ని అణచాలనుకుంటే నువ్వు బంతి ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది. ఈ ప్రభుత్వం సంగతి తెలుస్తాం. కార్మికుల మీద ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తే యాప్ల పని భారాన్ని మోపితే మీ సంగతి తెలుస్తామని తెలియజేయడానికే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన అనేటువంటి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ ప్రభుత్వ విధానం. కోదా నియోజకవర్గ కేంద్రం అధునాతన హంగులతో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని భూమి పూజ చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాపాలన ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టేషన్లను నిర్మించడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా ముందుకు పోతున్నామన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడగానే 48 గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం. ఇప్పటి వరకు 327 కోట్ల మంది మహిళలు జీరో టికెట్స్ ఉపయోగించుకున్నారు. దాదాపు 1,14,00 కోట్ల పైన ఉచిత ప్రయాణం చేసి డబ్బులు ఆదా చేసుకున్నారు. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రంలో 65 లక్షల మంది ఆర్టీసీలో ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే అందులో 35 లక్షల మంది అక్కాచెల్లెలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. రాఖీ పౌర్ణమి రోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా అక్కాచెల్లెలు ప్రయాణం చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, ప్రయాణికుల సౌలభ్యం 3 అంశాలు ప్రాధాన్యతగా నడుస్తోంది. కొత్త నియామకాలు చేపడుతున్నాం, కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం, కారుణ్య నియామకాలు చేపట్టాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆర్టీసీకి సహకారం అందిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే నెంబర్ 1 ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడమే కాదు, మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులు చేసిన ఘనత ప్రభుత్వాన్ని. గ్రామాన ఎక్కడ బస్సులు అవసరం ఉంటే అక్కడికి బస్సులు నడుపుతోంది. హైదరాబాద్ నగరంలో 327 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నాం.
7 లక్షల మందికి బస్సు సౌకర్యం అదనంగా కలిగింది. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడింది. మహిళల అభివృద్ధిని కొందరు రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నారు. కోదాడ బస్ స్టేషన్ మోడల్గా నిర్మించడానికి 17 కోట్లు మంజూరు చేశాం. త్వరలోనే బస్ స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభించి పూర్తి చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశా. సీనియర్ రాజకీయ నాయకులు నిరంతరం మీకోసం పనిచేస్తున్నారని అన్నారు. ఉద్యోగుల అభ్యర్థనను తిరిగి 3 మెంబర్ల కమిటీ వేసి వాళ్ళను కూడా 250 మందికి పునరుజ్జీవనం కలిగించి ఉద్యోగాలు కలిగించినటువంటి సంస్థ ఈరోజు. ఈ సంస్థ ముఖ్యంగా 3 ప్రధాన ఉద్దేశాలతో పనిచేస్తా ఉంది. ఒకటి, ప్రధానంగా పేద ప్రజలకు గుండె లాంటి ఆర్టీసీ బస్సు గ్రామాన ప్రయాణికులకు సౌకర్యాలు కలిగజేయడం ఒకటైతే, ఈ ఆర్టీసీ సంస్థ 40,000 పైన ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ. ఆ కార్మికుల సంక్షేమం రెండోది. మూడో అంశంగా ఆర్టీసీకి సంబంధించిన ప్రయోజనం, సంస్థ యొక్క పురోగతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం. ఈ 3 ప్రధాన అంశాల మీద జరుగుతున్న ఈ యొక్క ఆర్టీసీలో అటు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సీనియర్ మంత్రిగా వారు పార్లమెంటులో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక కమిటీకి నాయకత్వం వహించాడు. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్దన్. ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమిరేట్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఎమిరేట్స్ A380 సర్వీసులను ప్రారంభించేందుకు సుముఖత వ్యక్తం చేసిన సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచాలని కోరారు సీఎం. తెలంగాణలో మరో 2 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఎమిరేట్స్ MRO ఆపరేషన్స్ కొనసాగించాలన్న సీఎం విమాన సర్వీసులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు స్పాన్సర్షిప్కు ముందుకు రావాలని కోరిన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు సంస్థ వైస్ ప్రెసిడెంట్. కర్నూలు జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు ఎరువుల పంపిణీ పారదర్శకంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి స్పష్టం చేశారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాకి ఇప్పటివరకు 45,599 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు వచ్చాయని, అందులో ఇప్పటికే 17,900 మెట్రిక్ టన్నుల ఎరువును 70,000 మంది రైతులకు అందించడం జరిగిందని తెలిపారు. పంపిణీ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 39% లక్ష్యాన్ని పూర్తి చేశామని, మిగిలిన 28,540 మెట్రిక్ టన్నుల యూరియాను కూడా ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వ యాప్ ద్వారా నేరుగా రైతులకు అందజేస్తున్నామని ఆమె వివరించారు. ఎరువుల పంపిణీ పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రతి రైతు ఆధార్ కార్డును తప్పనిసరిగా అనుసంధానం చేశామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన ఎరువులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ దీంట్లో మాట్లాడితే వినిపిస్తుందా బెటరా? యూరియా డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది సజావుగా జరుగుతుంది మన జిల్లాలో, కర్నూలు జిల్లాలో. మనకి యూరియా అలాట్మెంట్ 45,599 మెట్రిక్ టన్స్. అంటే లాస్ట్ టైం మనం ఎంత వాడామో దానికి అనుగుణంగా ఈసారి అలాట్మెంట్ ఇచ్చారు. సో దాంట్లో ఇప్పటికే కన్జంప్షన్ మనకి 17,900 అయింది. దగ్గర 39% కన్జంప్షన్ కూడా అయ్యింది. ఇప్పటికే ఫార్మర్స్ ఒక 70,000 మంది యూరియా తీసుకున్నారు. సో ఇప్పుడు అవైలబిలిటీ కూడా ఇంక్లూడింగ్ ట్రాన్సిట్ మనకి ఇంకా 28,540 ఉంది. సో వీ హ్యావ్ ఎనఫ్ స్టాక్స్. అండ్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే యూరియా ఈసారి డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా యాప్లో చేస్తున్నారు. సో యాప్లో ఎందుకు అంటే లాస్ట్ టైం మనకి డైవర్షన్స్ అవుతున్నాయి, లేకపోతే వేరే ఇండస్ట్రీస్కి యూరియా ఎక్కడైతే వాడతారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అక్కడికి డైవర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఫార్మర్స్ అంటే తీసుకున్న ఎవరైనా రిచ్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళే తీసుకుంటున్నారు. ఇలాంటి అపోహలన్నీ, ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చినాయి యాక్చువల్లీ. సో ఈసారి ఏంటంటే ఇదంతా అవాయిడ్ చేయడానికి కోసం గవర్నమెంట్ ఈ యాప్ని డిజైన్ చేసింది. సో యాప్లో ఏంటంటే మనకి ఫార్మర్ తాలూకా ఆధార్ నెంబర్ కొట్టగానే ఆయనకి ఓటీపీ వెళ్తుంది, ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి పాపప్ అవుతాయి, రిఫ్లెక్ట్ అవుతాయి అక్కడ. మెయిన్గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకి 5 ఎకరాలు ఉందనుకోండి. సో 5 ఎకరాలకి ఆయనకి ఒక 10 బ్యాగులు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక యూరియా కావాలనుకుందాం. సో దానికి సంబంధించి ఆయనకి యూరియా, డిఏపి, యూరియా ఎంత ఇవ్వాలి బ్యాగ్స్, డిఏపి ఎంత బ్యాగ్స్ ఇవ్వాలి ఫస్ట్ స్పెల్లో అనేది చూపించేస్తుంది. సో ఆయన వేసిన పంట బట్టి మనం యూరియా ఇస్తాం. కొన్ని వాటికి తక్కువ ఉంటుంది, కొన్ని వాటికి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ రిఫ్లెక్ట్ అయిన తాలూకా బ్యాగ్స్ ఏవైతే నెంబర్ ఉందో ఆ నెంబరు వాళ్ళ దగ్గర మనం డబ్బులు కలెక్ట్ చేసుకొని యూరియా ఎంత, డిఏపి ఎంత, ఎన్ని బ్యాగులు డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అవి డెలివర్ చేస్తూ ఉన్నాము. సో అదే పెద్ద ఫార్మర్స్ ఒక్కొక్కసారి 3 స్పెల్స్లో కూడా తీసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 బ్యాగులు ఇచ్చామనుకోండి, రెండో స్పెల్ అంటే ఇంకొక 20 రోజుల తర్వాత మళ్ళీ ఒక 5 బ్యాగులు, మళ్ళీ మూడో స్పెల్లో ఒక 5 బ్యాగులు, అలా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఏదేమైనా సరే
వాళ్ళు తీసుకునే యూరియా డిఏపి 3 స్పెల్స్లో, అంటే చిన్న ఫార్మర్స్ మనకి మ్యాక్సిమం 80% వరకు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు ఆ 4,50,000. సో ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అందరూ మ్యాక్సిమం మనకి ఫస్ట్ స్పెల్లోనే తీసుకున్నారు బ్యాగ్స్. సో కాబట్టి మనకి హైయెస్ట్ ఆల్మోస్ట్, అంటే నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ వైజ్ తీసుకుంటే స్టేట్లో హైయెస్ట్ ఫార్మర్స్ కన్జ్యూమ్ చేసినట్టు వచ్చింది, బికాస్ వీ హ్యావ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. సో ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆర్ఎస్కేకి రాగానే వాళ్ళకి ఆ డీలర్ దగ్గరికి ఎక్కడికైనా షాప్కి వస్తే వాళ్ళకి ఇమీడియట్గా మనం ఇది డిస్ట్రిబ్యూషన్ చేయగలుగుతున్నాం. సో ఇది కాకుండా ఏంటంటే ఈ యాప్ నుంచి మనం మళ్ళీ ఈ ఐఎఫ్ఎంఎస్లో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు దీనికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాల్లో యాప్లో అయిపోతుంది. బట్ వీళ్ళు డబ్బులు ఇవ్వడము ఇవన్నీ తీసుకోవడము ఒక 10 పావు గంట అవుతుంది ఒక్కొక్క రైతుకి. ప్లస్ ఈ ఐఎఫ్ఎంఎస్లో కూడా ఒక 5 minutes ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా ఒక 15 మంది 20 మంది, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు ఫార్మర్స్, నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూశాను, ట్రాక్టర్ కట్టుకొని ఆటోలు కట్టుకొని అందరు కలిపి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీకు కొంచెం మాబ్లా కనిపిస్తుంది తప్ప ఎవరికి మేమైతే యూరియా ఇమీడియట్గా ఇవ్వగలుగుతున్నాము, ప్లస్ వాళ్ళకి సఫిషియెంట్గా ఇవ్వగలిగి పంపిస్తున్నాం ఇంటికి. సో దీస్ ఆర్ ద థింగ్స్ పాయింట్స్ అండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఇప్పుడు తుంగభద్ర డ్యామ్కి సంబంధించి అండి 23 TMC చేరినాయి వచ్చి, అంటే మనకి 40 TMC వచ్చి చేరితేనే మనకి మన అలాట్మెంట్ మనకి ఇస్తారు, మన 24 TMC. సో కాకపోతే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇప్పుడు నీళ్ళు కొంచెం తగ్గుతున్నాయి, మనకి ట్యాంక్స్లో ఇబ్బంది ఉంది కాబట్టి 2 TMC మాకు రిలీజ్ చేయండి అని చెప్పి ఒక లెటర్ పెట్టాము ఇవాళ. సో మెయిన్గా ఏంటంటే వీఆర్ హోపింగ్ వెస్టర్న్ ఘాట్స్లో ఇంకా వర్షాలు కొంచెం పెరిగి మెల్లగా, అంటే లాస్ట్ వీక్ చూసుకుంటే లాస్ట్ వీక్ బిఫోర్ 9 TMC ఉన్నాయండి. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ పుట్టింగ్ ద ఇండెంట్. అక్కడ ఎస్సీ గారు వాళ్ళంతా బోర్డు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇన్ఫామ్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు వస్తున్నాయి, నెక్స్ట్ 1 week వర్షాలు పడ్డాయి, ఇప్పుడు వస్తాయి, సో వచ్చిన తర్వాత మేము అప్పుడు చూస్తాము అని చెప్పారు. సో నౌ వీ ఆస్డ్ అగైన్, మళ్ళీ మేము ఇండెంట్ పెడతాము బికాజ్ అవర్ ట్యాంక్స్లో కూడా మెయిన్గా మనకి డ్రింకింగ్ వాటర్కి. ఇప్పుడు క్రాప్స్ అంటే నేను చెప్పలేను బికాజ్ ఇంకా మనకి ఆ 40 TMC కలెక్ట్ అవ్వలేదు కాబట్టి నేను ఎప్పుడైతే ప్రామిస్ చేయలేను. బట్ ఈ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి అయితే ఇమీడియట్గా 2 TMC విడుదల చేయమని చెప్పాను. మేడం 1 week ఆగండి మేము ఇస్తాము అంటున్నారు. వీఆర్ ఫోర్సింగ్ దెమ్. సో డ్రింకింగ్ వాటర్ వరకు ఇబ్బంది ఉండదండి, క్రాప్ వరకు మాత్రం కొంత ఇబ్బంది అయితే ఉండవచ్చు, ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల. ఇప్పుడు అందుకే మొన్న విజయ్ కుమార్ సార్ కూడా మన జిల్లాకు వచ్చారు, మన మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎలా వేస్తే బాగుంటుంది పంట అని చెప్పి. సో కంపల్సరీగా కాటన్తో పాటు, అంటే మెయిన్ క్రాప్తో పాటు 5 అంతర్ పంటలు వేయాలి, లేదా 12 అంతర్ పంటలు, మీ ఇష్టం, ఒక 20 అంతర్ పంటలు. అంటే మన వాళ్ళు గైడ్ చేస్తారు ఏది వేయాలి ఏంటి వేయాలని. ఇప్పటికే మన దాంట్లో ఆల్రెడీ PMDS అని చేసాం, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పి. ఇది ఎప్పుడు మార్చ్ ఎండింగ్ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్, ఏప్రిల్ మే జూన్ అంతా చేస్తూ వచ్చాం. మనకి 92,000 హెక్టార్లు టార్గెట్ ఇస్తే మనం ఇప్పుడు 83,000 వరకు చేసాం. దాంట్లో 64,000 వరకు మొలకొచ్చాయి. అంటే అది ఏంటంటే మనం పెలటైజేషన్ చేస్తాము, విత్తనాన్ని శుద్ధి చేసి, అంటే ఆవు మూత్రం వీటన్నిటితో శుద్ధి చేసి దానికి మళ్ళీ మట్టి, తర్వాత ఘనజీవామృతము, యాష్ ఇవన్నీ కలిపి పెలెట్స్ చేస్తాం, సీడ్ పెలెట్స్. అది ఎందుకు చేస్తాము అంటే అది మనం భూమిలో వేసిన వెంటనే, అంటే మనం నాటుకోవచ్చు, లేకపోతే ఓపెన్ బ్రాడ్కాస్టింగ్ కూడా చేయొచ్చు. సో ఇలా చేసేటప్పుడు మట్టిలో అది ఉండి ఫస్ట్ తొలకరి వర్షానికి అది మొలకెత్తే అవకాశం ఉంటాయి. సో అందుకని కొంతమంది ఫార్మర్స్కి ఇది మేము ఎంకరేజ్ చేస్తూ ఈ 82,000 హెక్టార్లో చేయించాం. అంటే చూద్దాం, ఎందుకంటే ఈసారి ఎల్నినో ఉంది కాబట్టి. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ ఏంటి, మనకి ఏప్రిల్ మే జూన్ ఏమీ రాదు, వాళ్ళకి దీనివల్ల ఒక 30,000 రూపాయలు వచ్చిందనమాట. కొంతమంది ఫార్మర్స్ ఏంటి దానాకు వాడుకున్నారు, కొంతమంది ఏంటి దాంట్లో ఏవైతే కూరలు ఆకుకూరలు ఇలాంటివి అమ్ముకున్నారు, ఇంకొంతమంది అవసరం లేదు అని చెప్పి మాకు వాళ్ళు తొక్కించుకున్నారు మట్టిలో. ఆ తొక్కించుకున్న తర్వాత మెయిన్ ప్రధాన పంట ప్లస్ అనుబంధ పంటలు వేయడం వల్ల ఏమిటంటే యూరియా వాడకము వాళ్ళకి తగ్గుతుంది, మట్టి అంతా చాలా సారవంతంగా అవుతుంది. ఎందుకంటే వివిధ రకాల విత్తనాలు జల్లుతాం మనకి. సో దాంట్లో 32 వెరైటీస్ వరకు ఉన్నాయి. సో ఈ విత్తనాలు జల్లేటప్పుడు ఏమవుతుందంటే ఒకదానికి వేరు తిన్నగా వెళ్తుంది, ఒకదానికి లేటరల్గా వెళ్తుంది, రకరకాలుగా వేర్ల సిస్టమ్ ఉంటుంది, రూట్ సిస్టమ్. దానివల్ల ఏంటంటే సాయిల్ పోరస్గా అవుతుంది. అంటే అన్ని రకాలుగా మనం గుల్ల చేస్తున్నాం సాయిల్ని, కాబట్టి ఆ ఎయిర్ వెళ్తుంది, ఎయిరేషన్ ఉంటుంది, దానివల్ల మొక్క బాగా పెరుగుతుంది. ప్లస్ వర్షం చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఆ వచ్చిన వర్షం ఇమీడియట్గా కిందకి వెళ్ళాలి.
ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎండకి ఎండిపోయిన తర్వాత రీఛార్జ్ అవ్వదు మనం మామూలుగా చేస్తే. ఇప్పుడు ఈ పిఎండిఎస్ చేయడం వల్ల, ఈ సాయిల్ పోరస్ అవ్వడం వల్ల దీనికి రీటైనింగ్ కెపాసిటీ ప్లస్ కిందకి రీఛార్జ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో వచ్చిన వర్షం మనం కిందకి గ్రౌండ్ వాటర్లోకి రీఛార్జ్ చేసుకోవచ్చు. అందుకే ఈ పిఎండిఎస్ ఈ సంవత్సరం చేశాము. ఇది కాకుండా మిగతా పొలాల్లో పంటల్లో కంపల్సరీగా రైతులకు చెప్తున్నాము, ఒక్క పంట దయచేసి వేయొద్దు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ వేస్తారు, కాటన్తో పాటు మనం మిగతా పంటలు అనుబంధ పంటలు వేసుకోవచ్చు, లేకపోతే రకరకాల పంటలు ఆకుకూరలు వేసుకోవచ్చు. బెండి మొన్న నేను వెళ్ళాను, ఒక అతను ఏకంగా క్లస్టర్ బీన్ వేసాడు. అక్కడ కాటన్ కాదు, క్లస్టర్ బీన్తో పాటు అతను ఆకుకూరలో ఒక 5 వెరైటీలు వేసాడు. తర్వాత బెండి, కాకర, బీర ఇవన్నీ వేసాడు, క్యాస్టర్ వేసాడు, తర్వాత ఇంకో కూడా పల్సెస్ కూడా కొన్ని వేసాడు. చాలా అంటే రకరకాల పంటలు వేసాడు అనమాట అతను. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ చీడ పురుగులు ఏవైతే వస్తాయో అవి కూడా అన్ని రకాల పంటలకి అటాక్ చేయలేవు కాబట్టి అవి కన్ఫ్యూజ్ అవుతాయి. అక్కడ మనకి ఆ అటాక్ అనేది తగ్గుతుంది. 2 సాయిల్ అంతా మనకి చెట్లతో మొక్కలతో కప్పబడుతుంది కాబట్టి 15 రోజుల వరకు మనం వాటర్ పెట్టకపోయినా తట్టుకుంటుంది ప్రధాన పంట. జిల్లాలో అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారం రాజకీయ చర్చకు దారితీసింది. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం సేకరించిన విరాళాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిట్ కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇల్లంతకుంట మండలం రామోజీపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి మౌన దీక్ష చేపట్టారు. ఇల్లంతకుంట మండలం రామోజీపేటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష నిర్వహించారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా సేకరించిన విరాళాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ దీక్షలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వి హనుమంతరావు విరాళాల వ్యవహారంపై సిట్ కాకుండా సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. విచారణ జరిగే వరకు రాష్ట్రంలోని వివిధ రామాలయాల్లో మౌన దీక్షలు కొనసాగిస్తానని తెలిపారు. రామోజీపేటలో ప్రారంభమైన ఈ దీక్షను భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోనూ ఈ నెల 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్య రామమందిరం పేరుతో సేకరించిన విరాళాలపై వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే రాముడు ఎవరి సొత్తు కాదని అందరి ఆరాధ్య దైవమని పేర్కొంటూ తాను కూడా రామమందిర నిర్మాణానికి 25,000 విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయోధ్య విరాళాల వ్యవహారంలో నిజాలు వెలుగులోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే.